చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ప్యాలెస్ ప్రాంగణంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. కుప్పం కమిటీ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ త్రిమత ఏకైక గురువు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీర్వాదంతో హిందూ జ్ఞాన వేదిక కుప్పం శాఖ వారు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఊరేగింపులో కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కృష్ణాష్టమి వేడుక సందర్భంగా రైత సిద్ధాంత వారి ఆధ్వర్యంలో 16/8/2025 నుండి 21/8/2025 వరకు కుప్పం పట్టణం జమీదార్ బంగా దగ్గర అత్యంత వైభవంగా కృష్ణాష్టమి జరుపుతున్నాము. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దినం కాబట్టి ఈరోజు అనంత విశ్వానికి గురువు ఆయన పండగ పూర్వము కలియుగము మొదటి రోజు ఆ పండగ చేసుకుంటున్నారు. రాను కనుమరుగైంది. ఆ పండుగని సోమవారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కుప్పం శాఖ ప్రబోధ సేవా సమితి అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతున్నాము. ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియపరచాలా, భగవద్గీత అందరూ చదువుకోవాలా. సోమవారు 3 మతాల జ్ఞానాన్ని అందించినారు. శ్రీమత ఏకైక గురువు, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలన రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంత భగవద్గీత పాటు 100 గ్రంథాలు అందించినారు. శ్రీకృష్ణుడు ఆయన రహస్యాన్ని తెలియపరిచినారు. తర్వాత శ్రీకృష్ణుడు గొప్పతనాన్ని వర్ణించినారు. నీలపరంగా శరీరం గురించి వర్ణించినారు. నెమలిపించంలో 3 గుణాల గురించి ఆయన సంపూర్ణంగా అందించినారు. ఆ పిల్లంగోలి గురించి రహస్యాన్ని వివరించినారు. ఈ విధంగా ఆధ్యాత్మిక గ్రంథాన్ని శ్రీకృష్ణుడు దేవుడ భగవంతుల గ్రంథంలో సంపూర్ణంగా అందించినారు. అదేవిధంగా దేవాలయ రహస్య గ్రంథంలో గుడి రహస్యాల గురించి సంపూర్ణంగా అందించినారు. ఈ అవకాశం అందించిన ఏవంటి శివ ప్రతినిధికి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.